హాయ్ అండి. నాకైతే దివ్యని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఒక పక్క భరణి గారిని చూస్తే కూడా అదే అనిపిస్తుంది. దివ్య, భరణి గారు ఇద్దరు సతమతం అవుతున్నారు. ఎందుకంటే భరణి గారు హౌస్ నుండి బయటికెళ్ళిపోయిండు. భరణి గారు బయటికెళ్ళిపోయిన తర్వాత ఆ షో చూసుకున్నాడు వచ్చిండు. దివ్య వల్ల కొంచెం ఎఫెక్ట్ కొట్టింది. నేను బయటకు వచ్చినాను అర్థమైపోయింది. లోపలికి వచ్చినాక దివ్యను నిజంగానే ఆర్ట్ఫుల్గా దూరం పెట్టాలనుకున్నాడు. ఆయనకు అన్ఎక్స్పెక్టెడ్గా దెబ్బలు తగలడం, మళ్ళీ దివ్య తన దగ్గరికి రావడము, తను సేవలు చేయడం, అంటే తనను కేర్ఫుల్గా చూసుకోవడము, ఇలా కొనసాగించింది. దాన్ని దూరం పెట్టుకోలేకపోయిండు. తర్వాత తన కోసము, అంటే హౌస్లో ఉండడం కోసము భరణి గారు శ్రీజ వచ్చినప్పుడు హౌస్లో ఏది భరణి గారు హౌస్లో ఉండడం కోసం ఆయన తరపున కూడా గేమ్ ఆడడం జరిగింది. దెబ్బలు జరిగినప్పుడు గేమ్ ఆడడం జరిగింది. ఆ తర్వాత ఆ గేమ్ విన్ అవ్వడం జరిగింది. ఆ అమ్మాయిని మళ్ళీ దగ్గరికే మాట్లాడడము, ఇలా దూరం పెట్టలేక దగ్గర కాలేక ఇలాంటి మాటలతోని మళ్ళీ అంటే ఇప్పుడు వీళ్ళ అన్నజెల్లెల బంధము బాగుంది. కాకపోతే ఇక్కడ దివ్య సతమతం అవుతుందేమో. భరణి గారు నామినేషన్ దివ్య చేస్తుంది, దివ్య నామినేషన్ భరణి గారు చేస్తారు, మళ్ళీ తనుజను నామినేషన్ భరణి గారు చేస్తారు. ఇలా ఇలా ట్రయాంగిల్గా జరుగుతుంది నామినేషన్స్ అనేటిది. కానీ తనుజ తన లిమిట్స్లో తను ఉంటుంది. తను ఎప్పుడు మాట్లాడాలో అలానే మాట్లాడుతుంది. అవసరం కొంతమంది అంటారు అవసరం వచ్చినప్పుడు నాన్న అంటది, అవసరం తిన్నాక భరణి గారు అంటది, భరణి సార్ అంటది అని చెప్పేసి అంటారు. అంటే తను లిమిట్స్ క్రాస్ అవ్వట్లేదు. ఎక్కడున్న రెస్పెక్ట్గా ఫుల్గానే మాట్లాడుతుంది తప్ప రెస్పెక్ట్ జారి మాట్లాడట్లేదు. ఇప్పుడు దివ్య విషయానికి వస్తే ఓయ్ ఇట్రా, ఎక్కడికి పోతున్నావు, ఏంది నిన్నే, ఓయ్ ఇడ కూసో ఆడ కూసో లే అనేది దివ్య టాకింగ్ వే. కానీ అంటే దివ్యకు అంత చనువు ఇచ్చిండు. ఒకేసారి కట్ చేయాలంటే చనువు నుంచి వెళ్ళి దివ్య కట్ అవ్వలేక సతమతం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తను ఒంటరిగా కూర్చొని జైలు దగ్గర ఒంటరిగా కూర్చొని కెమెరాకు చెప్తుంటుంది. కెమెరాకు మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి దివ్యకి ఒక హాఫ్ అన్ అవర్ దాకా కన్వర్జేషన్ చేస్తుంటుంది కెమెరా దగ్గర. బర్ని గారు ఏంది నన్ను ఇట్లా అంటాడు, నేను ఇలా వీకెండ్లో ఏంది ఫుడ్ తినేటప్పుడు బిర్యానీ తినేటప్పుడు కూడా మాధురి గారికి బర్ని గారికి ఇద్దరు గొడవ అయితే కూడా మధ్యలో స్టాండ్ తీసుకున్నా, ఇలా క్యాప్టెన్గా స్టాండ్ తీసుకున్నా అని చెప్పేసి అన్నాడు. ఈయన కోసం నేను స్టాండ్ తీసుకుని క్యాప్టెన్ అని చెప్పిండు. నా మీద డ్యాన్స్ ఎత్తాడు, నా మీద కొంచెం ఏంది కామెంట్లు చేస్తుంటాడు, అవి చేస్తాడు. నేను ఏదంటే తీసుకోడు. ఎందుకని నేను అసలు చేస్తే తప్పు, చేయకపోతే తప్పు, ఈయన కోసం స్టాండ్ తీసుకుంటే తప్పు, స్టాండ్ తీసుకోకపోతే తప్పు, మంచిగా మాట్లాడితే తప్పు, మంచిగా మాట్లాడకపోతే తప్పు, ప్రతి దాంట్లో తప్పులు ఎతుకుతున్నాడు ఏందో అని చెప్పేసి ఆ అమ్మాయి బాధపడుతుంది. ఆ అమ్మాయి బాధపడలో అర్థం ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి తెలిసో తెలియకో తనతో క్లోజ్గా ఉన్నది, అన్నయ్య అనుకుంటా మంచిగా ఉన్నది, మంచి క్లోజ్ బాండింగ్ ఉంది. ఒకేసారి దూరం పెడుతుంటే ఆ అమ్మాయి చిన్న ఏజ్ కాబట్టి తనకి ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి. ఈ అమ్మాయి చేసే వే కూడా తను బాగుండాలని కోరుకొని తనను కేర్ఫుల్గానే చూసుకుంటుంది. బర్ని గారికి ఏమవుతుంది, ఈ అమ్మాయి వల్ల నాకు ఏమైనా నెగిటివిటీ వస్తుందా, నన్ను పో రా ఇలా పిలుస్తుంది కదా రెస్పెక్ట్ లేకుండా, ఇలాంటి దాని ద్వారా నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే నాకు నాగబాబు గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చెప్పిండు కదా, మా సార్ చెప్పిండు కాబట్టి నాకేమైనా నెగిటివిటీ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఆయనే అదే బర్ని గారు దూరం పెట్టాలనుకుంటుంది దివ్యము నన్ను దూరం పెడుతున్నాను బాధపడుతుంది. దీంట్లో ఎవరిది రైట్ ఉంది ఎవరిది రాంగ్ ఉంది అన్నది కామెంట్ చేయండి. నాకైతే పాపం దివ్య